హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వీడియోలో బేకరీ స్టైల్ కుకీస్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 3/4 కప్పు నెయ్యి, అలాగే 3/4 కప్పు పంచదార పొడి, పంచదార పొడి రెండు కలిసి కొంచెం థిక్ బ్యాటర్ లాగా రావాలన్నమాట. కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిన తర్వాత 2 కప్పుల మైదా పిండిని జల్లించుకొని వేసుకోవాలి. ఇందులోనే చిటికెడు వంట సోడా, అలాగే చిటికెడు ఉప్పు వేసి సాఫ్ట్గా మన చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మరి ఒత్తుతూ కాకుండా పైన చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ విధంగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాలి. ఈలోపు ముందుగానే ప్రీహీట్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ 180 డిగ్రీస్ దగ్గర 180 డిగ్రీస్లో పెట్టి ఒక 20 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమంతో చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో ముద్దలుగా చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్నగా చేసి పెట్టుకోవాలి. మరి దగ్గర కాకుండా కొంచెం గ్యాప్ ఇస్తూ పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకున్నాక ముందుగా ప్రీహీట్ చేసుకున్న ఓటీజీలో పెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది. మనకి తెలుస్తుందన్నమాట. 20 నిమిషాలు అయితే కరెక్ట్గా సరిపోతుంది. మనం మధ్యలో చూసుకుంటూ ఉండాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బేకరీ స్టైల్ బిస్కెట్స్ని మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ ఎండాకాలం పిల్లలకి బయట నుంచి కొనుక్కరాకుండా ఇంట్లోనే ఈ విధంగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.